హలో అందరికీ. అవిసె గింజలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అని అందరికీ తెలుసు కదా. అవిసె గింజలు జుట్టు పెరుగుదలకి ఎంతగానో ప్రయోజనాలు కలిగిస్తుంది. ముందుగా హాఫ్ కప్పు అవిసె గింజల్ని తీసుకొని 2 కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి 30 నిమిషాలు మరిగించుకోవాలి. ఆగండి, ముందుగా దీని బెనిఫిట్స్ చెప్తాను. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వాటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు కోసం అవిసె గింజలను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ని నివారిస్తుంది, మీ జుట్టును బలోపేతం చేస్తుంది, స్కాల్ఫ్ ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది, పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయగలగది అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ జుట్టు కండిషనర్గా పనిచేస్తుంది, జుట్టుకు తేమ అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలను వాడకుండా ఉంటారండి చెప్పండి. ఇలా మరిగించుకున్న గింజలు జెల్గా మారుతాయి. ఈ జెల్ని కొద్దిపాటి వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి. చల్లారితే చిక్కగా మారి గట్టిపడుతుంది. ఈ జెల్ని గాజు సీసాలో స్టోర్ చేసుకొని వారానికి 2 సార్లు జుట్టుకు అప్లై చేసుకుంటే 3 నెలల్లో జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం. మరెందుకు ఆలస్యం, మీరు కూడా అవిసె గింజల జెల్ని రెడీ చేసుకుని ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో కనుక సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరూ జుట్టుతో బాధపడే వాళ్ళకి ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది. చాలా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇట్లా పెట్టుకున్న వడపోసిన తర్వాత ఇలా జాలి గిన్నెలో వడపోసి మనకి అందులో ఉన్న జెల్ అంతా కిందికి జారిపోతుంది. ఈ జెల్ ఇలా తయారైన తర్వాత మంచిగా జుట్టుకి పాయలుగా తీసుకొని జుట్టుకి అంతా అప్లై చేసుకోవాలి. అప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని మామూలుగా కండిషనర్గా షాంపూ వాడకుండా ఓన్లీ వాటర్తోనే హెడ్ బాత్ చేసుకోవాలి. ఆ రోజు షాంపూ వాడకుండా మరుసటి రోజు షాంపూ వాడుకొని ఇలా ఉంటే హెయిర్ మాత్రం మంచిగా డ్రై కాకుండా మంచి సిల్కీగా అవుతుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఇలా సిల్కీగా అయ్యింది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి.